నా పేరు మధు పెమ్మరాజు. నేను అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ఉంటాను. సో, ఇప్పుడు ఈరోజు నా కథల పుస్తకం 'డోరేదార్' అనే కథా పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరణ సభ జరిగింది. సో, దానికి ప్రముఖ సాహితీవేత్తలు, అలాగే మా కుటుంబం, మా మిత్రులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే గత 11-12 ఏళ్ళుగా నేను రాసిన కథలన్నీ అన్నిటినీ ఈ పుస్తకంలో పొందుపరిచి దాన్ని మామూలు బుక్ లేఅవుట్ ఇటువంటి ప్రిపరేషన్ అంతా పూర్తి చేసి ఈరోజు ఇలాగా ఒక కొలిక్కి తీసుకురావడం, అందరి సమక్షంలో దీన్ని ఆవిష్కరించడం, అలాగే పెద్దలు ఇక్కడ వచ్చిన సాహితీవేత్తలు తమ అభిప్రాయాలను చెప్పడం, పాఠకులు కూడా వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి పుస్తకాన్ని ఇప్పుడు బయట ఆదరణ లభిస్తుంది, నలుగురు చదువుతారు, చదివి తమ అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి ఇది చాలా అంటే ఒక రకంగా మంచి హ్యాపీ న్యూస్ ఈరోజు. ఓకే, ఈ పుస్తకం అనేది జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకున్నారా, లేదంటే మీకు ఊహాగానాలు ఏమన్నా మీకు వచ్చిన థాట్స్ నుంచి తీసుకున్నారా? అంటే రెండు రకాలుగా ఉన్నాయండి. ఎందుకంటే కొన్ని మనకి ప్రత్యక్షంగా జరిగిన సంఘటనలు, చూసిన మనుషులు, మనస్తత్వాలు, ఇటువంటి వాటిని మూలంగా తీసుకుని రాసిన కథలు ఉన్నాయి. కొన్ని మనం ఊహించి, అంటే ఏదో చిన్నవి సంఘటన జరిగింది, ఒక వార్త చూసాము, ఏదో చదివాము, వాటిని కూడా సోర్స్గా తీసుకుని కొన్ని కథలు రాయడం జరిగింది. రెండు అంటే మనకి ట్రిగ్గర్ అనేది ఎక్కడి నుంచి వచ్చినా కూడా దాన్ని ఎలా అయితే మనం కథగా డెవలప్ చేస్తామో, ఏ రకంగా కసరత్తు చేస్తామో అది మాత్రం అంతే అంతే ఎఫర్ట్ పడుతుంది దానికి. కాబట్టి రెండు రకాలవి ఉన్నాయండి మీ ప్రశ్నకి. ఓకే సార్, ఈ బుక్ రాయాలని థాట్ మీకు ఎలా వచ్చింది? ఇన్స్పిరేషన్ ఎవరు సార్ ఈ బుక్ రాయడానికి? అంటే బుక్లో ఉన్న కథలు రకరకాల పత్రికల్లో వచ్చాయి. కొన్ని ఆంధ్రజ్యోతి, లేక కౌముది, రకరకాల ఇంటర్నెట్ మ్యాగజైన్స్ కానీ ఇతర మాధ్యమాల్లో వచ్చాయి. కాబట్టి ఈ కథని అంటే ఈ పుస్తకాన్ని వేద్దామని ఎందుకు అనుకున్నామంటే, మీకు ఒక 10-12 ఏళ్ళ పాటు అని చెప్పాను కదా. సో ఆ 12 ఏళ్ళ పాటు రాసిన కథలు కాబట్టి వీటిని మనం బయటికి తీసుకురావాలి. ఎందుకంటే మీకు కథ ఇండివిజువల్గా చదివితే ఒకలా ఉంటుంది. అదే ఒక పుస్తకంలో కనుక మీరు అన్ని రకాల కథలు మీరు రాసిన కనుక అన్నిటినీ కూర్చి మీరు చదివితే ఆ పాఠకుడికి వచ్చే అనుభూతి కంప్లీట్లీ వేరేగా ఉంటుంది, టోటలీ డిఫరెంట్. ఎందుకంటే నేను కూడా చూశాను అది. ఎవరైనా మా తోటి రచయితలు ఎవరైనా రాస్తుంటే కథలు చదువుతాము, కానీ అన్నీ కలిపి చదివితే ఆ కథకుడికి ఎంత నైపుణ్యం ఉంది, ఎంత బాగా రాస్తాడు, ఎన్ని రకాల కథా వస్తువులను తీసుకున్నాడని మీకు ఒక సమగ్ర అవగాహన వస్తుంది. కాబట్టి అది నేను కూడా అటువంటి పుస్తకం వేసి తీసుకొచ్చి బయట పాఠకులకు ఇద్దామని ఆ ఐడియా వచ్చింది నాకు. ఓకే, ఈ కథ మీరు బుక్గా తీసుకున్నారు. యాక్చువల్లీ ఇది స్టోరీ లాగా, అంటే డిజిటల్ స్టోరీ, ఒక మూవీ రూపంలో తీయాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంత దూరం ఆలోచించలేదండి. ఎందుకంటే ఈ పుస్తకం తీసుకురావడానికే ఒక 3-4 ఏళ్ల టైం పట్టింది నాకు. అంటే నా పని ఒత్తిడి వల్ల, ఇతర సమయాభావం వల్ల. కాబట్టి ప్రస్తుతం నేను ఇంకా డిజిటల్ దాకా ఆలోచించలేదు. డిజిటల్ పోనీ కుక్కు ఎఫ్ఎం లాంటివైనా వాయిస్ ఓవర్స్ ఉంటాయి మనకి, దాని మీద కూడా మీకు ఏమైనా పెట్టాలి అని ఏమైనా అనిపించిందో దాంట్లోనైనా? కుక్కు ఎఫ్ఎం అని అనుకోలేదు, కానీ కొన్ని మనకి తెలుగులో కూడా హర్షణీయం, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవును, మీరు అటేమైనా ట్రై చేస్తారా? హర్షణీయం అని ఒకటి, మళ్ళీ కొప్పర్తి రాంబాబు గారు ఇట్లా ఉన్నారు, ఆడియోలో చాలా కృషి చేస్తున్న వాళ్ళు. తప్పకుండా వాళ్ళని సంప్రదించి ఇందులో వాళ్ళకి నచ్చిన కథ లేదని ఆడియో రూపంలో వాళ్ళు రికార్డ్ చేస్తే మీరు అన్నట్టు కారులో వెళ్తూ, లేకపోతే ఎక్కడైనా ప్రయాణం చేస్తూ ప్రజలు, ఇంకా పాఠకులు కానీ లేదా శ్రోతలు కానీ విని ఆనందించే అవకాశం ఎక్కువ ఉంటుంది. పుస్తకాలు మీరు అన్నది కరెక్టే, అందరూ పుస్తకాలు చదవకపోవచ్చు, కానీ వేరే మాధ్యమాల్లో వాళ్ళు విని ఆనందించవచ్చు. ఓకే, మీరు 16 స్టోరీస్ ఉన్నాయి. 16 స్టోరీలు ఒకే బుక్లో మీరు పెట్టడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇవి షార్ట్ స్టోరీస్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి ఒక 10 పేజీలు 12 పేజీలు ఉండే కథలు, చిన్న కథలు, లాంగ్ స్టోరీస్ కాదు. కాబట్టి ఇప్పుడు 130 పేజీల పుస్తకంలో మీకు ఒక 16 కథలు వచ్చాయి. ఓకే, ఈ కథల్లో మీరు చెప్పిన కొన్ని కథలు అయితే విన్నాం మేము, చాలా బాగున్నాయి. ఫ్యూచర్లో మీరు ఎలాంటి కథలు ఏమైనా థాట్ ఉందా మీకు, ఇలాంటి కథలు రాయాలి
అనే థాట్ ఏమైనా? తప్పకుండా ఉంది. ఇప్పుడు నేను కొద్దిగా శిల్పం వైపు, నరేటివ్ టెక్నిక్స్ వైపు ఎక్కువగా పెట్టి, అంటే నరేటివ్ టెక్నిక్ అని కాదు కానీ ఇంకా రకరకాల ప్రయోగాలు చేయాలి అని కొన్ని కొన్ని ఐడియాలు అయితే ఉన్నాయి నాకు. సో ఆ దిశగా కృషి చేసి నా ఏదైతే ఇప్పుడు కథలు రాస్తున్నానో దాన్ని ఇంకా మెచ్యూర్గా ఇంకా బాగా రాయాలనే ప్రయత్నం మాత్రం చేస్తాను. కానీ అది వచ్చే ఐడియాని బట్టి వాటిని బట్టి ఉంటుంది. కానీ తప్పకుండా ఇంకా బాగా రాయాలని ఉంది నాకు. ఓకే, మీ బుక్ ఎందుకు చదవాలని ఒక క్వశ్చన్ వస్తే మీరు దానికి సమాధానం ఏం చెప్తారు? బుక్ ఎందుకు చదవాలి, ఈ పుస్తకం ఎందుకు చదవాలి అంటే, మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అమెరికా జీవితం గురించి తెలియాలి. అమెరికా జీవితం గురించి, ఒక తెలుగు వారి జీవితం గురించి, ఇలాంటి వాటికి మీకు తెలుసుకోవాలి అని ఉంటుంది. అలాంటివి తెలుసుకోవాలి అంటే మీకు డయాస్పోరా సాహిత్యం అనేది కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళకి, ఇక్కడ ఉన్న వారికి అక్కడ జీవితాలు అంత పరిచయం లేదు. అక్కడ వాళ్ళకి ఇక్కడ జీవితం పరిచయం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళం కాబట్టి మాకు ఇక్కడ కథలు చదివితే అర్థమవుతుంది. కానీ అక్కడ జీవితం గురించి ఇక్కడ కొద్దిగా అవగాహన లోపం ఉంది. సో అందుకని ఇటువంటి కథలు చదివితే మీకు అక్కడ మా జీవితాలు అర్థమవుతాయి. డయాస్పోరా సాహిత్యం చదివితే మీకు అర్థమవుతాయి. ఓకే, బుక్కి డోరే దారా అని ఒక పేరు పెట్టారు. యాక్చువల్లీ దాని మీనింగ్ ఏంటి? ఆ టైటిల్ మీరే అనుకున్నారా లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా పెట్టమని? అది ముమ్మాటికి నేనే అనుకున్నాను, ఎవరు సజెస్ట్ చేయలేదు. అది ఆ పుస్తకంలో ఒక కథ పేరు, ఒక కథ శీర్షిక, టైటిల్. ఇప్పుడు మీరు చుట్టూ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఈ కైట్స్ ఉన్నాయి కదా. సో పతంగుల పండుగ చుట్టూ ఉండే ఒక కాలనీ వాతావరణంలో ఏం జరుగుతుంది, దాని గురించి ఒక ఇద్దరు పిల్లలు ఎలా వాళ్ళు ఒక డోరెడాన్ని ఎగరేయాలనుకుంటారు, ఆ ఎగరేయడంలో వాళ్ళు సఫలీకృతులు అయ్యారా లేదా అనే అంశం చుట్టూ, అనే వాతావరణం చుట్టూ రాసిన కథ. కాబట్టి అది చాలా, అంటే నాకు చాలా ఇష్టమైన కథ, అపురూపమైన కథ. అందుకని పుస్తకానికి ఆ పేరు పెట్టాను. ఓకే సార్, ఇప్పుడు మీ బుక్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఈ బుక్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, ప్లస్ ఇంకా ఎలా తీసుకోవాలి, ఎక్కడ అవైలబుల్ ఉంటుందో ఒకసారి చెప్పండి. ఇది నవోదయ పబ్లిషర్స్ దగ్గర దొరుకుతుంది, వాళ్ళు సోల్ డిస్ట్రిబ్యూటర్స్. దాంతోపాటు వాళ్ళకి తెలుగు books.in అని ఉంది, అందులో కూడా ఆన్లైన్ కూడా కొనుక్కోవచ్చు పుస్తకం. ఇండియాలో అయితే, అమెరికాలో అయితే అమెజాన్లో దొరుకుతుంది. డోరేదార్ అనే ఈ కథల పుస్తకం మీకు నవోదయ స్టోర్స్లో దొరుకుతుంది. అలాగే నవోదయ వారి తెలుగు books.in అనే వెబ్సైట్లో దొరుకుతుంది. సో పుస్తకం కొనండి, మీరు చదవండి, మీ టైం వేస్ట్ సఫలీకృతమైంది, అంటే టైం బాగా వెల్ స్పెండ్ అనే ఫీలింగ్ ఉంటుంది మీకు. తప్పకుండా మీ అభిప్రాయాలని మాకు తప్పకుండా తెలియజేయండి, స్టూడియో 1 ద్వారా తెలియజేయండి. అలాగే పుస్తకంలో నా ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు తెలియజేయండి. తెలియజేస్తే మాకు తెలుస్తుంది మీ స్పందన ద్వారా మాకు ఇంకా బాగా అర్థమవుతుంది మీకు నచ్చిందనే విషయం. నచ్చిందన్న, థ్యాంక్ యూ. ఈరోజు మధు గారి పుస్తకం ఆవిష్కరణ జరిగింది, చాలా సంతోషమైన విషయం. అంటే మధు గారితో నాకు పరిచయము చాలా రోజుల నుంచి, అంటే నేను ఆల్మోస్ట్ విద్యార్థి దశ నుంచి మాకు పరిచయము, మాకు మిత్రుడు కూడా. ముఖ్యంగా నాకు చాలా సంతోషం కలిగించిన విషయం అంటే, అమెరికాలో ఉన్నా కానీ అటు అమెరికన్ వాతావరణానికి తగినట్టు ఒక కథ, తర్వాత తెలంగాణ ఆంధ్రాకు మాండలికాన్ని ఉపయోగించి కథగా రాయటము, తర్వాత పాఠకులను మెప్పించటం. ముఖ్యంగా ఇది చాలా కష్టమైన పని, అది ఆయన విజయం సాధించింది కథలో. ఈ కథలు చదివినప్పుడు ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. ముఖ్యంగా టైటిల్ డోరేదార్ అనేది తన చిన్నప్పుడు ఆ పతంగి పేరు పెట్టుకోవటం ఆయనలో ఉన్న ఒక నోస్టాలజీ, అంటే గత స్మృతిని ఆయన గుర్తు చేసుకుంటూ ఈ కథల పుస్తకం రాసి చాలా మంచి కథలు, ఇంకా కథా రచయితగా ఎదగాలని, ఇంకా మంచి కథలు రాయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఛాయామోహన్ని. మధు పెమ్మరాజు గారు గత 5-6 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. 5-6 నుంచి నాకు తెలుసు. అప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఆయన మా ఛాయ గురించి రెగ్యులర్గా ఇంకా ఎంక్వైరీ చేయడం, ఆ పుస్తకాలు కొనడం. ఆ తర్వాత తను పుస్తకాలు రాస్తున్నారని, కథలు రాస్తున్నారని తెలిసిన తర్వాత ఆ కథలు పంపించారు, పరిశీలనలు పంపించినప్పుడు అన్ని కథలు బాగున్నాయి, ఇంకా 4 ఉన్నాయి కదా, ఇంకా మిగతా కూడా పంపిస్తే బాగుంటుందండి అన్నప్పుడు ఇంకా రాస్తున్నాను, మళ్ళీ రిఫైన్ కావాలని అన్నారు. అట్లాస్ట్ దట్ ఆఫ్టర్ ఐ థింక్ 6 years పుస్తకం వచ్చింది. పుస్తకంలో కథలన్నీ మంచి కథలు. ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్ బేసికలీ. ఆయన ఎలా మాట్లాడతాడో కథలు కూడా అంత అందంగా ఉంటాయి. ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆల్సో దట్ మాట్లాడేది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. I congratulate him for the success.
థ్యాంక్ యూ. నమస్తే. మిత్రుడు మధు పెమ్మరాజు గారు తను రాసిన కథా సంకలనం ఆవిష్కరణ సందర్భంలో మేమంతా ఇక్కడ హాజరయ్యాం. చాలా బాగా జరిగింది. సాహితీ మిత్రుల మధ్య శ్రీ రమణమూర్తి గారు, వాసిరెడ్డి నవీన్ గారు, ఇతరులు సాహిత్య మిత్రులు అందరూ వచ్చి ఈ కథల గురించి విశ్లేషించారు. ఆయన చాలా సున్నితమైన కథలు, చాలా మంచి కథలు, చాలా తక్కువ రాశిలో రాసిన వాసిలో చాలా ఎక్కువగా రాశారని, ఎక్కువగా మిన్నగా ఉందని నా ఉద్దేశం. ఈ సందర్భంలో ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే. మధు పెమ్మరాజు అమెరికాలో స్థిరపడ్డ మన తెలుగు రచయిత. ఆయన దాదాపు గత 10-12 ఏళ్ళుగా రాస్తున్న కథలతోటి వాళ్ళ డోరేదార్ అనే కథా సంపుటి విడుదలైంది. ఇందులో 16 విభిన్న కథలు ఉన్నాయి. మధు పెమ్మరాజు ప్రస్తుత తరంలో చాలా బాగా రాస్తున్న రచయిత. సమస్యని గుర్తించడంతో పాటు ఆ సమస్యని ఎట్లా పాఠకుల ముందు ఉంచాలనే విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ కనిపించడం, తర్వాత దాని పట్ల క్రాఫ్ట్ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం అనేది మధు పెమ్మరాజు కథలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో చాలా తక్కువగా రాస్తున్నా కానీ చాలా మంచి కథలు రాస్తున్న పెమ్మరాజు ముందు ముందు కూడా మంచి కథలు రాస్తాడని, త్వరలో మరో పుస్తకంతో మన ముందుకు వస్తాడని మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ. జనవరి 4, 2026 సంవత్సరం. ఇవాళ ఇవాళ అమెరికాలో హ్యూస్టన్లో ఉండే మధు పెమ్మరాజు రాసిన కథల పుస్తకం డోరేదార్ అనేది ఆవిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణ సభలో మధు పెమ్మరాజుతో పాటు వాళ్ళ పేరెంట్స్, తర్వాత రమణమూర్తి గారు, ఏవి రమణమూర్తి గారు, నా పేరు వాసిరెడ్డి నవీన్, నేను, ఇంకా గణేశ్వరరావు గారు, ఇలా సాహితీ ఛాయామోహన్ గారు, చిత్తరు మధు, ముకుంద రామారావు, ఇట్లా అనేక మంది సాహితీ మిత్రులు, ఆయన స్నేహితుల మధ్యలో ఇవాళ ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. మధు పెమ్మరాజు గత 10 ఏళ్లుగా అమెరికాలో ఉంటూ తెలుగులో కథలు రాస్తున్నారు. ఆ కథలన్నీ అక్కడ జీవితాలని, ఇక్కడ జీవితాలని స్పృశిస్తూ ఆ రెండు జీవితాల మధ్యలో ఉన్న వైరుధ్యాన్ని తెలియజేస్తూ కథలు రాస్తున్నారు. ఆ కథలు చదివితే మనకి వారు చెప్పదలుచుకున్న ఆవేదనాపూర్వకమైన అంశం ఏంటో మన కథల్లో కనపడుతుంది. ఇవాళ ఆవిష్కరణ జరిగింది. సంతోషం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇనుపదర అనే కథ కూడా ఏంటంటే ఒక చిన్న ట్రిగ్గర్ పాయింట్, ఏమీ లేదు. మనం కంప్యూటర్ మీద కూర్చున్నాము, ఒక అర్జెంటుగా స్టేటస్ కావాలి, ఎంత ఎన్ని మెసేజ్ పెట్టినా రెస్పాన్స్ ఇవ్వడు. అయితే ఒక 2 రోజుల తర్వాత ఘాటుగా ఒక మెసేజ్ పెడితే ఆ రెస్పాన్స్ ఒక విస్ఫోటకం అనమాట. అది చూడగానే షాక్. అంటే ఒక అవతల తెల్లవాడు శ్వేతజాతుడి మీద మనకి ఎలా ఉంటుందో ఇంప్రెషన్, ఒక బయాస్ ఎలా ఉంటుందో, ఆ రెస్పాన్స్ చూసినప్పుడు అది చూడగానే అని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకునేలాంటి సిచ్యువేషన్ అనమాట. అలా ఒక సంఘటనలు అవుతుంటాయి, చిన్న చిన్న సంఘటనలు అనిపిస్తాయి, కానీ మనలో అది పెద్ద సమస్యగా ఒక రకంగా అలా మనతో పాటు పెరిగి అది వెనక్కి తిరిగి చూసుకుందని అలా డెవలప్ చేసి చూస్తే ఒక కథగా తయారైంది. అంటే అక్కడ మనం న్యూస్లోంచి వస్తుంటాయి, మన టెక్స్ట్లోంచి వస్తుంటాయి, రకరకాల చోట్ల నుంచి కొన్ని వస్తుంటాయి, కానీ వచ్చిన ప్రతిదీ మనం రాసేము. కొన్ని మనకి కనెక్ట్ అవుతాయి, మనతో డెవలప్ అయ్యి రాయాలి బలంగా అనిపించేదాకా దాన్ని అలా పెట్టుకుంటాం. ఉదాహరణకి ఆర్ట్ జాబ్ అని చెప్తాను, 2-3 కథలు జస్ట్ పంచుకోవడం. ఇది ఎలా అంటే, మా న్యూజెర్సీలో ఒక రూమ్మేట్ ఉండేవాడు. రూమ్మేట్ వాళ్ళ చుట్టం బంధువు ఒకడు వచ్చాడు, ఎంఎస్ చదువుకుని కుర్రాడు వచ్చాడు. వచ్చిన ఫస్ట్ రోజు బయట స్నో పడుతుంది. స్నో పడుతుంటే జస్ట్ ఒక నిక్కరు, బనీను, హవాయి చెప్పులు వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అరే చలిగా బయటికి వెళ్ళొద్దురా, చలిగా ఉంటుందంటే, లేదన్నా నేను సినిమాల్లో చూసినా నేను వెళ్తానని మంచిగా ఉంటుంది అంటాడు. అరే అలా కాదు అంటే పరిగెత్తి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కొంచెంసేపు ఉన్న తర్వాత వణుక్కుంటూ వచ్చాడు లోపలికి. అంటే వాడికి తెలియలేదు బయట స్నో ఉంది అనేది తెలియదు వాడికి. అది ప్రమాదం, అది చాలా బాధాకరం అని అర్థం కాదు. అది యాక్చువల్గా సింబాలిక్గా తర్వాత జరిగింది. కొన్ని ఏళ్ళైన తర్వాత అబ్బాయిని అడిగాను, అరే మన హవాయి చెప్పులు ఎక్కడున్నాడు రా అని అడిగితే అన్నాడు, లేడు, వాడు స్టోర్లో ఎవడో వచ్చి కాల్ చేశారు, చచ్చిపోయాడు స్టోర్లో అన్నాడు. అనేసరికి అది అంటే జస్ట్ వెళ్ళిపోయాడు అంతే. అదేంటి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన విషయం. తర్వాత అప్పటి నుంచి నేను బయట చుట్టూ చూస్తుంటే రెస్టారెంట్లో వాళ్ళు మెనూలు తెస్తుంటారు, మొహం అంతా బాధగా ఉంటుంది, వాళ్ళ మొహంలో ఏమి ఉండదు ఫీలింగ్. అమెరికాలో ఒక 20 ఏళ్ళ వాడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు? వీడు ఎంఎస్కి వస్తాడు లేకపోతే జాబ్కి వస్తాడు, వీళ్ళందరూ ఎవరు? మేము రైటర్స్ వర్క్షాప్ పెట్టుకుంటే క్యాటరింగ్ తెస్తుంటాడు, వాడు మొహం అంతా
అసలు బాధగా అనమాట. మౌన్ చూస్తేనే మనం బాధ వేస్తుంది. అసలు వీళ్ళందరూ ఎవరు అనే క్వశ్చన్ వస్తుంది. ఇంక ఇది ఇలా 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 డెవలప్ అయ్యి తర్వాత అదొక కథగా మారి కథ రాసాము. ఏంటంటే అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలాంటి డేంజర్స్లో ఉంటారు అనేది ఒక మామూలు కథ ఫార్మాట్లో ఇది అండి నా ముగింపు. యా.